సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి. నువ్వు ఆగు. ఆహాహా, చూసారా ఇంతే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సాయంత్రం అంటే డే వ్లాగ్ కాకుండా ఈవినింగ్ వ్లాగ్ లాగా అనమాట. ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందనేది వీడియోలో షేర్ చేస్తాను. షాప్ నుంచి వచ్చానండి. వచ్చినాక యూజువల్గా అయితే రాగానే ముందు టకటక వంటలోకి అంటే ఈవినింగ్ ఇంకేం కావాలనేది చూసుకుంటాం కదా. కాకపోతే ఇప్పుడు వీడియో తీయాలి కనుక కాస్త ఫేస్ వాష్ చేసుకుని కొంచెము దువ్వుకొని వచ్చాను వంటగదిలోకి. ముందైతే నేను ఇప్పుడు ఇవాళ పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నానండి. వంకాయలు కాల్చి చేస్తారు కదా, అలా చేస్తాను. అలాగే ఇంకేం పనులు ఉంటాయి, నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. ముందు ఏంటంటే సంజన నేను ఇద్దరం కూడా కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేస్తామండి. రోటీ అయితే చేయట్లేదు ఇవాళ, పచ్చిపులుసు కనుక అన్నమే. సో అందరికీ అన్నమే. ముందు బియ్యం కడిగి పెట్టేస్తే దాని పని అది అయిపోతుంటుంది. సో రొబ్బ కుక్కలో యాక్చువల్గా అన్నం ఉందండి, అందుకని కొంచెం మళ్ళీ కడిగి పెడుతున్నాను. ఈ వంకాయలు మామూలుగా అయితే నుప్పుల్లో కాల్చి చేస్తారండి. మనకి ఇక్కడ నుప్పులు పాసిబుల్ కాదు కనుక ఇట్లా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి కాల్చుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాల్చిన ఫ్లేవరు. దీని మీదే మీకు ఓపిక ఉండి కొంచెం ముక్కులు ఇబ్బంది ఉండదు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు అసలే కోల్డ్ ఉంది, పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. ఇంకా మార్నింగ్ షాప్కి వెళ్ళేటప్పుడే చింతపండు నానబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. పచ్చిపులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కనుక. పచ్చిమిర్చి ఇప్పుడు ప్రజెంట్ మనకి మిద్దె తోటలో లేవండి, కొన్నవే. ఎప్పుడైనా మార్కెట్లో కొన్నవి అయితే కనుక ఖచ్చితంగా పచ్చిమిర్చి అయితే మాత్రం శుభ్రంగా మనము తేంగానే కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ వెనిగర్ వేసిన నీళ్ళల్లో ఖచ్చితంగా కడగాలండి. లేకపోతే మనకి మెయిన్ పచ్చిమిర్చికి చాలా పెస్టిసైడ్ అనేది స్ప్రేయింగ్ జరుగుతుంది కనుక చాలా నష్టం, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం వంకాయకి ఆయిల్ రాయొచ్చు, రాయకుండా అయినా కూడా ఇలా కాల్చొచ్చు అన్నమాట. నేను ఏదైతే అది అయింది పచ్చిమిర్చి కూడా అలాగే పెడదాం అనుకుంటున్నా. లేకపోతే ఒక్కోసారి టైం ఉండదు చూడండి, అప్పుడు ఏం చేస్తా, ఈ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఏం చేసి ఒక దానికి ఎంత అయితే ఆ బెల్లం సరిపోద్దో అంత బెల్లం కూడా మిక్సీలో వేసేసి బరబర ఒక తిప్పేసి కలిపేస్తుంటా. అలా కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. కానీ ప్రాపర్గా మనం కావాలని చేసుకుంటాం చూడండి. ఆ టైం లేనప్పుడు అలా, టైం ఉన్నప్పుడు ఇలా. సంజన చేయమని అడిగింది, సో పని కట్టుకుని అడిగింది కనుక మనం ప్రాపర్ టేస్ట్ వచ్చేలాగానే చేస్తాం కదా. అప్పుడు ఇంకొక చట్నీ కూడా చేస్తానండి, అది కూడా దానికి కూడా కలిపి పచ్చిమిర్చి పక్కన పెడుతున్నాను. ఢమాలను అంటే ఏమో ఇవి శుభ్రంగా మంచిగా కాలాలి. చేతులు మాత్రం కాల్చుకోకండి, జస్ట్ వంకాయలు కాలితే చాలు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవ్రీ టైం చేసేది అదే. మా సంజన లాంటి చూస్తే వీడియో ఇలాంటి పాయింట్స్ ఎక్కువ చెప్పాలి. ఇది వాడండి, చేతితోటి కాడలు పట్టుకుని తిప్పచ్చులే అనుకోవద్దు. డమడమలు స్టార్ట్ అయినాయి. ఒకటండి, నాకు గ్యాస్ క్లీన్ చేసిన ఇమ్మీడియట్గా ఇలాంటి పనులు చేయడం అసలు ఇష్టం ఉండదు. అంటే ఇవాళ క్లీన్ చేసాం అనుకోండి, డీప్ క్లీన్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు, తర్వాత ఇమ్మీడియట్గా ఇలాంటి పనులు అసలు చేయను. నాకు గ్యాస్ ఎలాగూ కొంచెము క్లీన్ చేసుకోవాల్సింది కూడా ఉంది, అందుకే ఈ పనులు పెట్టుకున్నా. ఇలా చూసారా, మంచిగా ఇట్లా కాలనివ్వాలి, మనకి ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది రావాలన్నమాట. వంకాయలు చక్కగా పొడుగ్గా లావుగా ఉంటే బాగుంటాయి, కానీ ఇప్పుడు మన తోటలో ఇవే ఉన్నాయి మన ఇంట్లో, సో వీటితోటే చేస్తున్నాను.
సో మనకి ఎంత అవసరమైతే అంత పచ్చిమిర్చి, కారానికి సరిపడిన పచ్చిమిర్చి, అలాగే వంకాయలు మంచిగా వేయించేసుకుని, అదే ఇలా కాల్చడం మీకు ఇష్టం లేకపోతే వేయించుకోండి, పర్వాలేదు, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇన్ని వంకాయలు ఎందుకు అనుకోమాకండి, నేను అన్ని ఇందులోకి వాడను, మీకు ఇంకో రెసిపీ కూడా చూపిస్తాను. దీనిలోకి యాక్చువల్గా 2 వంకాయలు చాలండి, అంటే కొంచెం పచ్చిపులుసు నీళ్ళే రాకుండా గుజ్జుగా ఉంటుంది అన్నమాట. మామిడికాయ కూడా ఇలా కాల్చొచ్చు, కాల్చేసి చింతపండు బదులు మామిడికాయ. ఇంకోటి కూడా వంట చేస్తున్నానని చెప్పాను కదండి, దోసకాయ పచ్చడి. వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి తెలుసు కాల్చిన దోసకాయ పచ్చడి? తెలియకపోతే కనుక చూడండి, తెలిస్తే కనుక మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకా దీనికి సంబంధించిన మెమరీస్ ఏమన్నా ఉంటే కూడా చెప్పండి. యాక్చువల్గా ఈ ఫ్లేవర్ ఏంటంటే అందరికీ ఇష్టం ఉండదు, అంటే కొంచెం ఈ స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది కదండి, అది అందరికీ ఇష్టం ఉండదు, కానీ మా ఇంట్లో మాత్రం బాగా నచ్చుతుంది అందరికీ. సో ఈ దోసకాయ కాలాలంటే మనకు చాలా టైం పడుతుంది. సో మామూలుగా ఏంటంటే ఇలాంటివి ఏమన్నా కాల్చాలంటే వంట పని అంతా అయిపోయినాక నుప్పులు ఉంటాయి కదండి, దానిలో పెట్టేసి నుప్పులు ముందుకు తీసేసి దానిలో పెట్టేస్తారనమాట, కుమ్ములో కాల్చుతారు చక్కగా, అప్పుడు సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో వంట చేసేస్తారనమాట. ఐ మీన్ పచ్చడి ఏదైతే అది చేస్తారు. పచ్చిపులుసు చేసేటప్పుడు మమ్మల్ని అయితే అండి చేత్తోటే ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు. పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ వేసేసి, కళ్ళుప్పు వేస్తారు కదా, వేసేసి చేత్తోటే నలిపేసేవాళ్ళు అనమాట. మనకు అస్సలు పచ్చిమిర్చి కారం అస్సలు పడదు నాకు, ఏ కారం అయినా కానీ చేతులు ఊరికే తేడా వచ్చేస్తాయి. ఇది కొంచెం కేర్ఫుల్గా మనం ఫ్లిప్ చేసుకోవాలి. నిజానికి ఇంత పెద్ద కాయ కాకుండా చిన్నే పెట్టాలి మన దగ్గర. ఇప్పుడు నాకు చేద్దామని మైండ్లోకి వచ్చిందంటే అప్పటికప్పుడు చేసేయాలి కనుక ఇప్పుడు ఉన్నయే పెట్టాను నేను. మీరైతే చక్కగా చిన్నవి బుజ్జి పెట్టండి. ఇది ఫ్లిప్ చేయడానికి చాలా ఈజీ టెక్నిక్ చూపిస్తా. ఇలా ఓకే, అది అలా గుచ్చి ఉంచండి, చక్కగా ఈజీగా తిప్పండి. కొంచెం ఇలా పేలే అవకాశం కూడా ఉండదన్నమాట. మనము ఆల్రెడీ దీనికి ఫోర్క్ గుచ్చాం కనుక పేలదు. సో ఇది కాలుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ముందుల ఇవి ఎగిపోయి ఉన్నాయి కదండి, కొంచెం ఈ పైన ఈ తొక్క తీసేద్దాము. దీంతో పని లేదు మనకి, చక్కగా మంచిగా మగ్గున్నాయి. మా డేజీ మంచి గురక పెడుతుంది, వినపడుతుందా మీకు? ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి. నువ్వు ఆగు. అరే ఇంకిప్పుడు చెప్పు. పచ్చి పులుసులోకి మంచిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలే టేస్ట్ అండి. సరిపడా ఉల్లిపాయలు లేకపోతే అస్సలు బాగోదు. అలాగే బెల్లం కూడా కొంచెం తరిగేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. బెల్లం పౌడర్ ఉందండి నాకు దగ్గర, సో అట్లయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు అంతా దేశీ వంట వండుతున్నాం కనుక నాకు చేత్తో ఇట్లా పిసగలేను నేను, మంట వస్తుంది. సో కొంచెం ఉప్పు వేసుకుని ఆ పచ్చిమిర్చి కాల్చి పెట్టుకున్నాం కదండి, నేను కొన్ని 4 ఎక్స్ట్రానే పెట్టాను. సో దీనిలోకి దంచేస్తున్నా. కొంచెం ఉప్పు వేసుకుని దంచితే చక్కగా నలుగుతుంది. ఇందులోకి ఈ వంకాయలు పెద్దవైతే 2 అండి, ఒకటే కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ బుజ్జి అన్నీ వేసేస్తున్నాను ఇందులోకి. వేసేసి మెత్తగా దంచేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. అదిగోండి చూసారా, చక్కగా నలిగిపోయింది. కారం ఏదన్నా ఎక్కువ వద్దని డౌట్ ఉంటే కొంచెం ఈ నూరుగున్న ముద్ద పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. దీనిలోకి కొంచెం బెల్లము,
ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, బెల్లము, అలాగే నానబెట్టుకున్న చింతపండు మంచిగా పులుసు తీసి పోసుకోవాలన్నమాట. ఒక్కసారి అండి ఈ ఉల్లిపాయ ఏదైతే ఉందో చక్కగా ఒక్కసారి అట్లా చేతితోటి మెతిపితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, ఉల్లిపాయ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అసలు ఇది చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. ఉప్పు సరిపోలేదండి, సో కొంచెం ఉప్పు వేసేసాను. ఇంకా రెడీ అయిపోయింది మన పచ్చి పులుసు అయితే. అంటే ఇది నేను ఏదో రెసిపీ షూట్ చేస్తున్నట్టుంది, ఈవినింగ్ వ్లాగ్లా కాదు. అంటే ఊరికే అది చేశాను ఇది చేశానని చెప్తే ఉపయోగం ఏముందండి, కొంచెం చూసి ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలిగా అనేది నా ఉద్దేశము. ఇదిగోండి చక్కగా రెడీగా ఉంది. ఇంకా దీనికి ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో నెక్స్ట్ పచ్చడి కూడా చూసేద్దామండి. ఇది మంచిగా దోసకాయ, అలాగే ఒక ఉల్లిపాయ, ఇదే రోట్లో చేసేసుకుందాము. ఉల్లిపాయది పైన వైపు లేయర్ తీసేయాలి, చక్క లోపల అంతా మనకి మగ్గి ఉంటుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఆహాహా కొంచెం కాలుతుంది, వస్తుంది సంజన అయ్యిందా మమ్మీ అనుకుంటా. యాక్చువల్గా వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి బాబా. సో ఇది మొత్తం స్కిన్ అంతా తీసేసి, మా ఇంట్లో సీడ్స్ తినరండి, సో సీడ్స్ కూడా తీసేస్తాను నేను, మీరు కావాలంటే ఉంచుకోండి ఓకేనా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదంతా ఒలిసేసుకుందాం. ముందు ఒలుసుకొని లోపల ఏం కడగొద్దు, ఒలిసిన తర్వాత దీన్ని ఇలాగే ఉంచండి. ఇగోండి చక్కగా పొట్టు తీసేసుకుని రెడీగా పెట్టుంచాను. దీనిలోకి 4 ఎండుమిర్చి బాగా ఎండలో పెట్టుకుని ఉంటే సరిపోతుంది, వేయించాల్సిన పని లేదు. ఎల్లుల్లిపాయ వేసుకోవచ్చు, వేసుకోపోయినా పర్లేదు. కొంచెం జీలకర్ర అయితే మాత్రం వేయండి. నాకు ఈ రోలే డౌట్ వస్తుంది ఇందులో సరిపోద్దా లేదా అని నూరటానికి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసుకుని ముందు ఎండుమిరపకాయలను ఇవన్నీ కలిపి నూరేసేయాలండి. తర్వాత దీనిలోకి ఇదిగోండి చూస్తున్నారా, జస్ట్ ఒక హాఫ్ రెబ్బంతా చింతపండు, ఇది కొంచెం మంచిగా దంచిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలి, వేసి నూరడం అంతే. ఇంకా కొంచెం కింద మీద అయితే పడిందండి రోలు. యాక్చువల్గా చిన్నది ఒకటే దోసకాయ కదా అని చిన్నది పెట్టేశాను, పెద్ద దాంట్లో చేయాల్సింది. చక్కగా మంచిగా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇంతే కచ్చా పచ్చగా ఉంటుంది. అట్లా చుక్క నూనె లేని వంటలు, సాయంకాలం రుచికరమైన వంటలు చూసారా ఎంత బాగుంటాయో ఇలా చేసుకుంటే కనుక. మామూలుగా అయితే పచ్చి పులుసు చేసామంటే ఖచ్చితంగా చల్లమిరపకాయలు, వడియాలు, పిండి వడియాలు ఇవి ఖచ్చితంగా వేయించుతాను. కానీ అసలు ఈ ఎండలకి ఎక్కడ తిన బుద్ధి వేస్తుందండి అసలు ఆయిల్ ఫుడ్. కొంచెమే వచ్చింది, 2-3 కాయలు వేస్తే కానీ 2 కాయలన్నా వేయాలండి. మాకు ఇది ఒక మూలకు కూడా సరిపోదు. ఇప్పుడు ఇంకా టైం అయిపోతుంది, అన్ని 2 కాల్చే టైం లేదులే అని ఒకటే చేశాను. చక్కగా అసలు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా. కానీ ఎండుమిరపకాయలే బాగుంటాయండి. ఎండుమిరపకాయలు కావాలంటే కొంచెము డ్రై రోస్ట్ చేసుకోండి, ఒకవేళ మెత్తగా ఉండే నలగవు అనుకుంటే. కానీ నాకు బాగా అంటే మంచిగా ఎండలో పెట్టున్నాయి కనుక నేను డ్రై రోస్ట్ చూపించలేదు మీకు. కొంచెం కింద మీద పడినా కానండి అసలు ఆ టేస్టే వేరే లెవెల్. ఉడియాలు వేయించాలా? వేయించాలంట, వేయించాలి, ఉడియాలు వేయించాలి. సంజనాకు ఉడియాలు కావాలంట, వేయించుదాము. జస్ట్ ఈ టాస్క్ ఒక్కటే కొంచెం కష్టం అండి, కానీ ఇష్టమైన పనులు చేసినప్పుడు ఈ కష్టం ఎంత చెప్పండి.
సో బేసిక్ గా అందరికి డౌట్ ఏంటంటే దీనే ఎక్కువ ఎందుకు పేపర్ చేస్తారని. పేపర్ మూడింటిని చేస్తాం, కాకపోతే ఇలా ఎత్తుకోవడానికి ఇది హ్యాండీగా ఉంటుంది కాబట్టి హాట్ని ఎత్తుకోలేంగా, హాట్ని ఎత్తుకోలేము, ఒకదాన్ని ఎత్తుకుంటాం కదమ్మా. అది సంగతి. చేతి అమ్మటే క్లీన్ చేసేసుకుంటే అంత పని ఏమనిపించదండి. కానీ ఇది తోమాలి, ఇప్పుడైతే పెట్టుకోను ఆ కార్యక్రమం. అదండి, ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. సంజు ప్లీజ్ మా వాటికి ఫుడ్ పెట్టేస్తాను ముందు, మనం తినే ముందు. రోలు ఎప్పుడు కూడా అలా ఉంచొద్దంటండి. మనం ఏదన్నా నూరుకున్నప్పుడు పొరపాటున కూడా రోల్ని కడుక్కోకుండా అలా పెట్టి ఉంచకూడదంట. అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే అన్నిటికీ హైజీన్ రిలేటెడ్ అనమాట. అన్నీ ఏది చెప్పినా కూడా. అంటే రోల్ అలా వదిలేస్తే మరి తర్వాత దాని మీద దుమ్ము ధూళి పడడము అట్లా అవుతుంది కదా. చేతమ్మటే కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. అలాగే బోర్లేసి వద్దంట రోల్ని. కడిగినాక మంచిగా ఇలానే పెట్టుకోవాలంట. అదనమాట సంగతి. సో వంట చేసేసి ఇక్కడ పెట్టేసి పెరిగిన యాడ్ అవ్వాలి. ఇక్కడ పళ్ళాలు అవి అక్కడ పెట్టేసి ఇంకా నేను సంజన ఇప్పుడు తినేస్తాము. మరి తర్వాత తింటాడు, మా వారు ఎప్పుడో తింటారనమాట. అట్లా ఇక నేనే పెట్టాలి చేయాలని ఏం లేదు. ఇంతకుముందు అయితే మా వారు ఖచ్చితంగా పెట్టాల్సిందే. బట్ నాకు ఈ మధ్య సర్జరీ అయింది కదండి, అప్పటి నుంచి కొంచెం ఆయన పెట్టుకుని తింటున్నారు. సో నేను కొంచెం ఎర్లీగా తినేస్తాం మేము. అలాగే పడుకోవడానికి కూడా మ్యాక్సిమం 10 o'clock లోపలే పైకి వెళ్ళిపోతాను నేనైతే. అదనమాట సంగతి. ఇంకా వాటికి ఫుడ్ పెట్టాలండి, అసలు అది మెయిన్ టాస్క్. అది ఇక్కడతో ఈ సెక్షన్ అయిపోయింది. పెరుగు ఎవరి కాళ్ళు ఫ్రిడ్జ్లోంచి అప్పటికప్పుడు తీసి పెట్టుకుంటారనమాట. ఈ మా శాలరీలకి 3 రకాల ఫుడ్ అనమాట. ఇదేమో మన బుడ్డిగాడిది, రూబీది. వీటికి అంటే వీటి బ్రీడ్ స్మాల్ బ్రీడ్ కదండి, వీటికి సపరేట్గా వస్తుంది. ఇది క్యాండీది. హైలైట్ ఏంటంటే ఇది డైజీది. ఇదేంటనుకుంటున్నారు, క్యాండీకి డైజీకి రెండింటికి వేరియేషన్ ఏం లేదు. కానీ డైజీకి ఒబేస్ ఉంది కదా, వెయిట్ లాస్ ఫుడ్ అనమాట. ఇది డైట్ ఫుడ్. ఓకే, అది సంగతి. 3 రకాల ఫుడ్. డైజీకి 3 ఈ చెర్రీ ఐ అన్నది ఉంటుంది, దానికి ఐ డ్రాప్ వేయాలి. దీనికి ఇప్పుడు ఐ డ్రాప్ వేయాలన్నమాట. బేసిక్ గా అది ఎప్పుడన్నా అలా వచ్చినప్పుడు అలా వస్తుంది అనమాట. దానికి అన్ని ప్రాబ్లమ్స్ పిచ్చి దానికి. సో ఒకవేళ మీ దగ్గర పెట్స్ ఉండి అలా వస్తే టెన్షన్ పడాల్సింది ఏం లేదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అయిగోండి తినే వాటికి మెల్ల వస్తాయి 3. పదండి, ఒకటి తింటారు పాపం. డైజీ ఒక్కటే తింటది. ఈ పొట్టిది పెద్ద తోపులాగా వస్తుంది. పదండి బయటికి పదండి. దిస్ ఈజ్ మై తోక. దా అమ్మ పొట్టిరాజు, నీ కొత్త ఫుడ్ అమ్మా, నీ కొత్త ఫుడ్ ప్యాకెట్, కొత్త ప్యాకెట్. రూబీ ఏంటంటే ప్యాకెట్ కొత్తది వస్తుంది చూడండి, ఓపెన్ చేసినాక ఫ్రెష్గా ఉన్నప్పుడు. నెమ్మదిగా తిను డైజీ, నెమ్మదిగా తిను. అసలు కథ దీనిది డ్రామాలు. ఇదిగోదా అరగంట ఇప్పుడు ఆ 4 పొలుకులు తినడానికి బతిలాడాలన్నమాట. దా ఇట్రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. దా నువ్వు గుడ్ గర్ల్ అమ్మ, ఆటను కొడదాం. దా నువ్వు కూర్చో, నువ్వు తినేచ్చు అమ్మ, నువ్వు కూర్చో, నువ్వు బాబు కదా, నువ్వు గుడ్ గర్ల్ తినేసి వచ్చేస్తుంది ఫుడ్ తినడానికి. అదిగో ఇక ఇప్పుడు ఒక 10 నిమిషాలు ప్యాంపర్ చేయించుకున్నాక కానీ ఫుడ్ ముట్టుకోదు. అబ్బా కారిపోతుంది. బంగారం చాలా రేట్ ఉంది ఇప్పుడు. అదిగో ఇప్పుడు సంజన ట్రిక్ చూడండి, నేను తినేస్తున్నాను. ఊరుకో, అది ఎన్ని డ్రామాలు చేస్తుంది. అది అన్ని డ్రామాలు చేస్తుంది తిక్కల్ది. అయ్యో కృష్ణయ్య, ఈ పొట్టిది ఉంది కదా ప్యాకెట్ కొత్తది ఓపెన్ చేసిన రోజున దాన్ని నెక్స్ట్ డే హ్యాపీగా తింటుంది. ఇక తర్వాత చుక్కలు డ్రాప్స్ వేయించుకో. అయిపోయింది రూపీ. డైజీ
లేపి కాసేపు అట్ట కూర్చుని టీవీ చూసి అంతా అయినాక ఇక పైకి వెళ్ళేటప్పుడు ఇగోండి మా సునీత మడత పెట్టి ఇక్కడ పెడుతుంది అనమాట బట్టలు. ఈ వెళ్తూ పట్టుకెళ్తా పైకి కిందికి ఇన్నిసార్లు తిరగలేము. బకెట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఏమైనా ఉంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి నేను ఒక్కసారితో పట్టుకెళ్ళలేకుండా ఈ బకెట్లో పెడుతుంది. సో ఇవన్నీ పట్టుకెళ్ళి సర్దేసుకుని చేంజ్ చేసుకొని స్నానం చేసుకొని అన్నమాట అన్నీ చేసుకొని పడుకోవాలి. మధ్యలో వీటిని బయటకు తీసుకెళ్ళొచ్చానండి. అవి చూపించలేదు, ఈ ఆట చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తాను అసలు. అబ్బో, సో చూసారు కదండి ఇందాక చేసిన రెసిపీస్. అంటే ఈవినింగ్ మీకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటే ఎక్కడైనా మీరు కూడా కనెక్ట్ అయ్యారా? సాయంత్రం పూట మనం కూడా అమ్మమ్మ ఊరు వెళ్తేనో అమ్మ దగ్గర ఇలాగే చేసి పెడుతుంది కదా అని ఏదైనా పాయింట్స్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఏమనిపించింది రెసిపీస్? దోసకాయ పచ్చడి మీరు కూడా అలా ఎప్పుడైనా చేస్తారా? లేకపోతే మీరు ఏ టైపు అలా పచ్చడి చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.